ఉద్యమాలకు అవకాశం లేకుండా కూడా ధర్నా చౌక్ని నిషేధించాలని అన్నట్టుగా అన్నారు కదా. ధర్నా చౌక్ వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడంటే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుంది, సిటీ మధ్యలో ఉన్నది వద్దని అన్నాడు. అది తప్పే కావచ్చు అనేది. మరి ధర్నా చౌక్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఎంతమంది వీళ్ళు ఎన్నడూ అక్కడ నుంచి ధర్నా చౌక్ నుంచి మాట్లాడంగా ఏమన్నా వద్దన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు కూడా ధర్నాలు పెట్టారు తెలుసు కదా మీకు. ఇదే ప్రభుత్వము ధర్నా చౌక్ మీద కోర్టు ఆంక్షలు ఎత్తేసిన తర్వాత టీఆర్ఎస్ పక్షాన కూడా అక్కడ ప్రొటెస్టులు జరిగినాయి. ఇప్పుడు ఏమన్నా కేసీఆర్ చంద్రబాబు లాగా సంవత్సరానికి 900 ఎన్కౌంటర్లు చేసి 1000-1200 మందిని చంపేస్తే అరగోపాలు తిడితే అర్థం ఉంది. ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి? ఒక్కటే కదా. ఆ ఒక్కటి కూడా ఆయన చైనాలో ఉన్నాడు అప్పుడు. కేసీఆర్ గారు ఇక్కడ లేడు. ఆయన చైనా పోయిన సందర్భంగా వడ్డేపల్లికి సంబంధించిన ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని బాధాకరమే ఎన్కౌంటర్. కానీ ఒక్కటి జరిగినందుకే ఆయన మండిపడ్డాడు పోలీసుల మీద. మళ్ళీ 9 సంవత్సరాలు ఎన్కౌంటర్స్ అయినాయా? మరి దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయరు? మొత్తం సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు 20 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదు ఆ ప్రభుత్వాలు. నిజాం కూడా 16 లక్షల ఎకరాలకు ఇచ్చిండు. నిజాం సాగర్ కానీ ఆయన పీరియడ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ. తర్వాత మనకు అదనంగా పెరిగింది ఎంత అంటే ఒక 4 లక్షల ఎకరాలు. మరి కేసీఆర్ వచ్చినాక ఒక 70-80 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది కదా. 40 ఏళ్ళుగా ఎండిపోయిన చెరువులను బాగు చేసి చేతికి అందే ఎత్తులో భూగర్భ జలాలను తీసుకొచ్చాడు కదా. కరెంటు కోతలతోని పరిశ్రమలు బంద్ అయితే ఇక్కడ నుంచి పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతే కరెంటు కోతలు లేకుండా చేశాడు కదా. రైతులు ఎంత కోసపడ్డారు కరెంటుతోని. కరెంట్ లేక మగ్గాలు ఆగిపోయినాయి పద్మశాలిలై. కరెంట్ లేక భూగర్భ జలాలు బయటికి రాలేదు, బోర్లు ఎండిపోయినాయి. రైతులు పంటలు ఎండగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆత్మహత్యలు తగ్గినాయా లేదా? రోజుకు 10 ఆత్మహత్యల నుంచి వారానికి ఒక ఆత్మహత్య తగ్గింది. అంటే నేనేమంటున్నా అంటే మీరు నిజంగా ప్రజాస్వామ్యవాదులైతే, మీరు మేధావులైతే, ఈ ప్రాంతం పట్ల మీకు మమకారం ఉంటే కనీసం 100% చేయలేకపోయినా ఓ 60%, 70% చేశారు కదా. ఈ నీళ్ళని ఎందుకు చూస్తలేరు అంటున్నాను నేను. ఎంతసేపు మీరు రంధ్రాన్వేషణ చేసి కోడిగుడ్డు మీద బొచ్చు బీకే పని తప్ప వీళ్ళని మేధావులని అనుకోవాలా? నాకు అందరు స్నేహితులే. కానీ ఈ వైఖరి మారాలి. ఇంకెంతకాలము? పోనీ మీ సహచరులను అడవులను తీసుకురండి. తెలంగాణలో ప్రజల మధ్యలో ఉండి ఒక కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలన చేయాల్సిన మేధావులందరినీ 3 తరాలుగా అడవుల్లోకి పంపి ఎన్కౌంటర్లో చంపేశారు కదా. అరవిందరావు బ్రాహ్మణుడు కాకపోతే వీళ్ళంతా ఎట్లా బతుకుండేవాళ్ళు? బాలగోపాలే చెప్పాడు, నేను బ్రాహ్మణ్ని కాకపోతే నన్ను చంపేసేవాళ్ళని. కులం మీకు కూడా పనికొచ్చింది కదా. నేను చాలా సీరియస్ కామెంట్ చేస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్లో 30 ఏళ్ళు వీళ్ళతోనే ఉన్నా. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా విప్లవ భావజాలంతోనే ఉన్నా. ముందు ప్రజాస్వామ్యవాది కావాలి విప్లవకారుడు, తర్వాతనే విప్లవం. ఎంతసేపు విమర్శలు విమర్శలు విమర్శలు. సరే మీరే కదా తీసుకొచ్చింది పరిపాలనను, ఏం చక్కగా ఉన్నదా? ఆయన చెప్తాడు సినిమా రంగంలో ప్రముఖ వ్యక్తి, ప్రజాస్వామ్యం కొంత ఉందట ఇప్పుడు. ఏది సంవత్సరంలో 3 ఎన్కౌంటర్లు 4 ఎన్కౌంటర్లు అయి డజను పైగా చంపేశారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందట. ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందట. కలవపోయినా కూడా ఏ రైతు వచ్చి అడిగిండని రైతు బంధు పెట్టాడు. ఏ మహిళ నాకు పెళ్ళి అయితే లేదని వచ్చి అడిగితే కళ్యాణ లక్ష్యం పెట్టాడు. అంటే మంచిని చూడ నిరాకరించేవాడు విప్లవకారుడు ఎప్పటికాడు, ప్రజాస్వామ్యవాడు అసలే కాడు. మేధావి అనుకోవడం శుద్ధ దండగా. వైఖరి మార్చుకోవాలి. విమర్శలు చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా కావాలని సీరియస్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇట్లనన్నా మాట్లాడితే కాళేశ్వరం మీద ఇట్లా మాట్లాడినందుకే అందరి నోర్లు మూతపడ్డాయి. కాళేశ్వరంలో మంచిని చూడకుండా కుప్పగూలిందని ఎలక్షన్లలో ఈ పార్టీని బొందబెట్టడానికి కదా మీరు అంత ప్రయత్నం చేసింది. ఏం చేశారు? మీరు సాధించింది ఏంది? పెనం మీకెళ్ళి పొయ్యిలో పడేశారు. సమైక్య రాష్ట్రంలో పెనం మీద ఉన్న పరిపాలన కొంత సంక్షేమము, కొంత అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తుంటే కాలుబట్టి కిందికి లాగి మళ్ళీ తీసుకొచ్చి పొయ్యిలో నూకేశారు కదా. అలా మీ బాధ్యత లేదా? మీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు కాదా? ఈ పాజిటివ్ అంశాలను ఎందుకు చూడదు? తెలంగాణ ఎట్లుందండి? ఒకప్పటి తెలంగాణ ఏంది? నిజాం కాలంలో తెలంగాణ ఎట్లుండే? ఏమైనా హక్కులు ఉండేదా మనకు? సర్వనాశనమైన తెలంగాణ సరే సమైక్య రాష్ట్రంలోకి వచ్చింది. మనమేమన్నా బాగుపడ్డామా? సమైక్య రాష్ట్రంలో మంచిగా ఉన్న చెరువులు నాశనమైనాయి. 12-13 లక్షల ఎకరాల్లో నీళ్ళు వచ్చే చెరువులు నిజాం పీరియడ్లో 2.5-3 లక్షల ఎకరాలకు పడిపోయింది. పంటలు పండే భూములలో బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2,75,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్న నిజాం సాగర్ కనీసం 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సమయంలో దాన్ని 60,000 ఎకరాలకు తగ్గించగలిగారు. హైదరాబాద్కు నీళ్లను మళ్లించడానికి నిజాం సాగర్ను ఎండగొట్టారు. సింగూరు ద్వారా ఇటు మళ్లించారు. అన్ని ప్రాజెక్టులు శిథిలం అయిపోతున్నారు, పట్టించుకున్న వాళ్ళు లేరు. గోదావరి మీద 600 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ కట్టలేదు. మరి ఆ పరిస్థితి నుంచి ఇవాళ కేసీఆర్
వ్యవసాయాన్ని రక్షించాడు, కరెంటుని 24 గంటలు వచ్చేటట్టు చేశాడు, అప్పుల పాలు చేశారు. అప్పులే కనబడతాయి మీకు. ఎందుకంటే ఆ రెండింటి పట్ల బాగా అంటున్నారు సార్, నిధులు నియామకాల విషయంలో. నీళ్ళ విషయంలో మీరు చెప్పినట్టు కొంత నేనేమంటున్నా, నీళ్ళ విషయంలో కూడా ఇంకా తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు ఎందుకు వచ్చినాయి? ఆయన ప్రయత్నాలు ఆయన చేసిండు. నిధుల విషయంలో కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు అప్పులు తెచ్చాడు, అప్పులలో మన రాష్ట్రం 27వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో లేదు, 2వ స్థానంలో లేదు, 3వ స్థానంలో లేదు, మొదటి 10 స్థానాల్లో లేదు, 20 స్థానాల్లో కూడా లేదు. ఓకే, అంటే ఏ రాష్ట్రం అప్పులు తేవట్లేదు? పోనీ మీరంతా చాలా ఘనంగా వీసాల కోసం లైన్లు కట్టి అమెరికాలోకి పోయి నెలల కొద్ది ఉంటారు కదా, మీ కొడుకులను అక్కడనే చదివిస్తుంటారు కదా. ఇది అందరూ చేస్తున్నారు. 200 దేశాల అప్పులన్నీ కలిస్తే ఎంత ఉంటుందో ఒక్క అమెరికా అప్పు అంత ఉన్నది, $45 ట్రిలియన్. వాళ్ళ ఎకానమీ కంటే చాలా ఎక్కువ. మరి అమెరికాను ఎందుకు ఆరాధిస్తున్నారు? అమెరికా అభివృద్ధిలో అప్పుల శాతం లేదా? నేను ఒకటే అడుగుతున్నా, ఈ మేధావులందరినీ మీటింగ్ పెట్టి, లాస్ట్ 10 yearsలో ఆర్థిక ప్రగతిలో తెలంగాణతో పోటీ పడ్డ ఒక రాష్ట్రం పేరు చెప్పగలుగుతారా? పోనీ ఒక దేశం పేరు చెప్పగలుగుతారా? ఓకే, 62,000 కోట్ల రెవెన్యూస్ని 2 లక్షల కోట్లు దాటించండి కేసీఆర్. అది కనపడదా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పి ఎకానమిస్టులు అంతా చెప్తారు కదా, సంపద పెంచాలని. 80%, 85% తెచ్చిన అప్పులన్నీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కే పెట్టాడు కదా, మీకు ఎందుకు కనబడదు? 62,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల బడ్జెట్ రెవెన్యూస్, 3 లక్షల కోట్ల బడ్జెట్ రేవంత్ రెడ్డి కూడా పెట్టిండు. కానీ మన రెవెన్యూస్ ఎంత ఉన్నాయి? అవి ఈయన తెచ్చినాయి. ఈయన పీరియడ్లో రేవంత్ రెడ్డి పీరియడ్లో అప్పులు కాలేదా? మీరు తెచ్చిన ప్రభుత్వం కదా ఇది. పోటీపడి ఆయనను ఆకాశానికి ఎత్తి మీరు తెచ్చారు కదా కేసీఆర్ దిట్టి. మరి ఆయన 9.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల చిల్లర దీని లోపల, ఏది FRBM లోపల కార్పొరేషన్ల అప్పులు ఇంకో 2 లక్షల కోట్లు అనుకుందాం. 6 లక్షల కోట్లకు 9.5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఈయన 1 సంవత్సరంలో 1,60,000 కోట్లు తెస్తే మౌనంగా ఎందుకు ఉంటారు మీరు? పోనీ తెచ్చింది 80% ఆయన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఈయన ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు? ఎందుకు ఎకానమీ పెరగాల్సింది తగ్గిపోయింది? ఒక ఆయన అంటాడు, ఆ బుక్లో రాసినట్టున్నాడు, 10,000 కోట్లు వచ్చే ఎక్సైజ్ ఆదాయము 40,000 కోట్లకు పోయింది అని. అంటే ఊరికే అంకెలు రాసి మేధావులమని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం అవసరమా? కేసీఆర్ ఏం చేశాడు? ఈ లిక్కరు, విస్కీలు, బ్రాండీలు, బీర్లు తాగితే చచ్చిపోరు జనం. కొద్దిగా లివర్ డ్యామేజ్ అవుతుంది కావచ్చు, కొంతమంది ఎక్కువ తాగితే చచ్చిపోతారు కావచ్చు. కానీ నాటుసారా తాగిన వాళ్ళు ఊర్లలో బతకడం లేదు. ఊర్లలో నా క్లాస్మేట్స్, నేను 5th క్లాస్ వరకు, 7th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు 3 స్కూళ్ళలో చదివిన. నాతో చదువుకున్న వాళ్ళు సగం మంది చచ్చిపోయారు నాటుసారా తాగి. రెవెన్యూ ఎందుకు పెరిగింది? నాటుసారా బంద్ చేయడం వల్ల పెరిగింది. నాటుసారా బంద్ చేసి నాటుసారా పెట్టే వాళ్ళకు లోన్లు ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపెట్టి, వాడి బాధ్యులను ఎక్సైజ్ ఆఫీసర్లను, రెవెన్యూ ఆఫీసర్లను చేసి రిహాబిలిటేషన్ చేశాడు కేసీఆర్. సరే మొత్తం అయిపోయిందంటే 10 మంది సారబట్టీలు పెట్టేవాళ్ళు, 9 మంది బంద్ అయ్యారు. మరి ఆదాయం అంతా ఇక్కడ రెవెన్యూ గవర్నమెంట్కి వస్తున్నది కదా, దానివల్ల పెరగదా? తర్వాత 10 ఏళ్లలో డివాల్యుయేషన్ ఎంత అయింది? బ్రాండీ సీసా ధర అప్పుడున్నది ఇప్పుడున్నదా? ఇవన్నీ జనానికి తెలియదు కదా. మీరు కదా మేధావులు, మీరు జర్నలిస్టులు, మీరు అర్థం చేసుకోలేరా వీటిని? ఊరికే రెవెన్యూ పెరిగింది 40,000 కోట్లు అంటే తాగుబోతులు పెరిగిందని మీరు చూపెట్టగలుగుతారా? కొత్తగా తాగుబోతులు ఎంతమంది ఆయన మీ దగ్గర సర్వే ఉన్నదా? తెలంగాణ రక్తంలో ఆగం ఉంది, అందరిలో ఉంది. విప్లవకారులలో కూడా ఆ రక్తమే ఉంది, పాలకులలో ఆ రక్తమే ఉంది, ప్రజాస్వామ్యవాదులు అనుకుంటున్న ఆ రక్తమే ఉంది, జర్నలిస్టులలో ఆ రక్తమే ఉంది, ప్రతిపక్ష నాయకులలో ఆ రక్తమే ఉంది, పిచ్చోన్లో కూడా అదే రక్తం ఉంది. ఈ రక్తంలో ఆగం అనేది ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. గద్దెగిరిందంటే ఎద్దెగురుతుంది, ఎద్దెగిరింది అంటారు. సూర్యుని చూపెడితే ఏళ్ళు చూస్తారు. తిట్టడమే పరమం అది. వాడు చేసిన మంచిని గుర్తించని నిరాకరిస్తారు. ఈ ఆగం ఉన్న రోజు తెలంగాణ బాగుపడదు.